హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు అయితే కాణిపాకం వచ్చాము. పంచామృత అభిషేకం ఉంది స్వామివారికి, అందుకని 5 అయింది టైం. చూడండి వాతావరణం ఎలా ఉందో ఇక్కడంతా. రోడ్లన్నీ చాలా కూల్గా ఉంది. మంచి ఎంత బాగా వచ్చేసిందో. నా కొడుకు మా ఆయన ఇద్దరు పంచలు కట్టుకుని ఎట్లా ఉన్నారో చూడండి, సూపర్గా ఉన్నారు కదా. మా విక్కి బాగా హైట్ అయిపోయాడండి నాకన్నా. నేనేదో ఫాస్ట్ పోతున్నాను అనుకుంటున్నానండి. దర్శనానికి టైం అవుతుంది, తొందర రండి అని చెప్పేసి హడావుడి చేస్తున్నాను. గుడి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అర్లీ మార్నింగ్. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. తర్వాత బయటకు వచ్చేసరికి అనురాధ అని చెప్పేసి మన సబ్స్క్రైబరు నన్ను కలవడానికి వచ్చింది. అమ్మాయి ప్రతి వీడియో రెగ్యులర్గా చూసి కామెంట్ అయితే కంపల్సరీ పెడుతుందండి. అక్కడ ఇంకొంతమంది నన్ను గుర్తుపట్టారండి, వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్సే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు చాలా బాగా చేస్తారు అక్క వీడియో, మీ హస్బెండ్ కానీ మీరు కానీ అని చెప్పేసి వాళ్ళు పొగుడుతుంటే కొంచెం హ్యాపీ అనిపించింది. మాకేదో చిల్లర అవసరం వచ్చింది, 500కు చేంజ్ లేదంటే తనే పాపం ఇచ్చిందండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చూసారు కదండి వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇక్కడున్న ఈ రథం మాత్రము కాణిపాక స్వామి యొక్క టెంపుల్ నమూనా. చాలా బాగా, అంటే టెంపుల్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ రథం మీద అట్లా తయారు చేస్తారండి. ముందు వినాయకుడు అలానే ఉంటాడని చెప్పేసి. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ నేను ఎప్పుడూ ఇలా నమూనా టెంపుల్ని చూడలేదు. చాలా బాగా అనిపించింది. అక్కడే మల్లికార్జున స్వామి టెంపుల్ కూడా ఉందండి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం శివయ్యని కూడా. కాణిపాక వినాయకుడికి మాత్రం చాలా పవర్స్ ఉన్నాయండి. ఆయన దగ్గర ఏది అబద్ధాలు ఆడకూడదు. శివాలయం బయట వైపు అండి, పెద్ద పెద్ద విగ్రహాలతో భలే ఉంటుంది అసలు. ఆ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి ఆ వాతావరణం. నాకు తెలిసిన ఇంకొక విషయం అండి, ఎక్కడ కూడా ఏ దేవస్థానంలోనైనా గర్భగుడిలో ఉన్న దేవుడికి మనం ఫొటోస్ తీయకూడదంట. అలా తీయటం వల్ల దేవుడికి ఉన్న పవర్ తగ్గిపోతుందని చెప్పి నాకు ఒక పూజారి చెప్పారు. నేను వస్తున్నానని చెప్పేసి అనురాధ వచ్చింది కదండి, తన కోసం నేనైతే శారీ తీసుకొచ్చాను. మాతోనే ఉండింది చివరి వరకు. నన్ను వాళ్ళ అమ్మలా భావించి ఆశీర్వాదం కూడా తీసుకుంటుందండి పాప. అమ్మాయి త్వరలోనే మంచిగా సెటిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనురాధ. ఇంకా దర్శనమై వస్తుంటే మాకు ఒక చిలక జోష్యం అయినా కనిపించినాడు. ఊరికి ఉంటామా, చాలా ఏళ్ళు అయిందండి నేను అలా చిలక జోష్యం చెప్పించుకోక. ఒకసారి చెప్పించుకుందాం అనుకున్నాను. మీకెంతమందికి ఇలాంటి వాటి మీద నమ్మకం ఉందండి? మా వాళ్ళు అయితే నిజమే చెప్తుందని చెప్పేసి ఆయన బాగా సతాయిస్తున్నారు. కానీ ఆ చిలుక మాత్రం ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టు ఎంత బాగా ఒక్కొక్కటి ఎంత బాగా తీసేస్తుందండి. నాకైతే చాలా టైం తీసుకుంది ఒక కార్డు తీయడానికి. ఆ చిలక కార్డు తీస్తూ అప్పుడప్పుడు నాట్యం చేస్తుంది చూడండి ఎంత బాగా. కానీ చాలా టైం తీసుకుంది ఎందుకో. లాస్ట్లో చివరిలో తీసేసింది. చాలా టైం తర్వాత మొత్తానికైతే ఒక కార్డు తీసిందండి. తీసేసి వెళ్ళిపోయింది లోపలికి పంజరంలోకి. నాకైతే భలే ఆశ్చర్యం అనిపించేసిందండి. నాకు వినాయకుడు వచ్చిండండి, కాకపోతే ఆయన ఏదేదో చెప్తున్నారు, అన్నీ వింటున్నాను. బట్ కొంచెం వరకు రైట్ అనిపించింది నాకు కూడా. మనకు జరిగిపోయినాయి చెప్తే ఇంకా అయిపోయినాయి. ఇప్పుడు జరగాల్సింది అయితే ఒకటి చెప్పినారు, అది ఎంతవరకు వాస్తవమో లేదో. ఒకవేళ అది నిజమైతే ఇలాంటి నమ్ముతానండి. నాకు విషయంలో నిజం కాలేదంటే అవన్నీ వేస్టే. మళ్ళీ అప్పుడు చెప్తాను ఎప్పుడన్నా కానీ. బట్ ఇదైతే సరదాగా తీసుకోండి. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు జస్ట్ సరదా అంతే. ఇంకా మేము తిరుపతి దర్శనానికి బయలుదేరాలి కాబట్టి మా ఆయన ఒక టాస్క్ ఇచ్చారు, తెలుగులోనే మాట్లాడాలని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాం. ఇప్పుడే మా కాణిపాక దర్శనమై మేము తిరుపతి వెళ్తుంటాము. మేము, మా చిన్నమ్మ, మా చిన్నాయన, మా సోదరుడు, మా అన్నతుడు, మా అగ్రజుడు అందరం కలిసి వెళ్తుంటాము. మా హేమంత్ గడ అయితే పర్లేదు, బాగానే మాట్లాడినాడు. సో ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి ఒక చోట ఆగేసి టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరామండి. తిరుపతిలో ఈ ప్లేస్ గుర్తుపట్టారు కదండి, ఫస్ట్ ఎంట్రన్స్. ఇక్కడ మన కార్లన్నీ చెకింగ్ చేసేసి మన లగేజ్ కూడా చెకింగ్ చేసేస్తారు. ఏంటండి ఎప్పుడు చూసినా మేము నిలబడిన కార్ల లైనే పోనే పోదు, మిగతా అన్ని చుట్టుపక్కల పోతాయి. ఇప్పుడే కదా ఎప్పుడు అంతే మాకి. తిరుపతి కొండలు ఎంత చూసినా తనివి తీరవండి, ఆ ప్రదేశం అలాంటిది. ఈసారి తిరుపతిలో మా విక్కికి గుండు చేపించేసామండి. దర్శనమై వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి నమూనా వెంకటేశ్వర టెంపుల్ అంట. ఇక్కడ చెప్పారు, వచ్చాము, చీకటి పడింది. శివాలయము గుడి కూడా ఉంది. మనం వీడియోస్ అయితే చేయకూడదు. ఈసారికి ఈ వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.